హాయ్ అండి, రైతు సోదరులకి నా నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో సాప్ ముందు గురించి మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. ఆ ముందు ఏ తెగులుకు పనిచేస్తుందా, ఎంత మోతాదు వేసుకోవాలి ఎకరాకి, ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. సాప్ ఇది ఎక్కువగా వరి పైరులో చాలా పంటల్లో అయితే వాడతారండి. ఈ సాప్లో కార్బండేజం 12% ఉంటుంది. తర్వాత మోన్కో నిబ్బు 63% డబ్ల్యూపీలో ఉంటుందండి ఈ మందు. దీనిని అన్ని రకాల పంటల్లో వాడవచ్చు. దీనిని ఎక్కువగా వరిలో, మిరప, తర్వాత పత్తి, ద్రాక్ష, వేరుశనగ, మామిడి, బంగాళాదుంప మొదలైన పంటల్లో ఈ మందునైతే వాడుతారండి. దీని యొక్క ఉపయోగాలు అన్ని పంటల్లో వచ్చే ఆకుమచ్చ తెగులు, తర్వాత బూడిద తెగులు, పొండోగ తెగులు, నల్లమచ్చ తెగులు, కుళ్ళి తెగులు ఈ మందునైతే వాడవచ్చండి. ఎక్కువగా వరిలో కుళ్ళి తెగులు ఎక్కువగా ఆశిస్తుందండి. దేనివల్ల అంటే కయ్య సద్రం లేనప్పుడు పల్లంలో నీళ్లు అలాగే నిలిచిపోతాయండి. నిలిచిపోయినప్పుడు మనం మిట్టనంతా కొద్దిగా ఆరిపోద్ది మిట్టంతా. తర్వాత ఈ పల్లంలో నీళ్ళైతే అలాగే ఉంటాయి. అందువల్ల అక్కడైతే కుళ్ళుబారిపోద్దండి, అంటే భూమి కుళ్ళుబారిపోద్ది. అందువల్ల ఈ పైరు అక్కడ గిటకబారినట్టు ఉంటుందండి. ఈ మందు వాడిన వల్ల ఆ కుళ్ళిపోయిన నేలంతా సారవంతంగా తీసుకొని వచ్చి ఆ పైరునైతే అభివృద్ధి చెంది, అంటే గిటకబారిన పైరుని పుష్కలంగా తీసుకొని వచ్చే సమర్థం గల్ల మందు ఈ సాప్ అండి. ఈ మందు ఎకరాకు వచ్చి 250 గ్రాములండి ఎకరాకి. మనం కేజీ ప్యాకెట్ తీసుకుంటే 330 గ్రాములు, అంటే ఎకరాకు వచ్చి కేజీ ప్యాకెట్ వచ్చేసి 3 ఎకరాలకి లేకపోతే 4 ఎకరాలకి అయితే పిస్కారీ చేసుకోవచ్చండి. మనం ఎకరా గురించి అయితే మాట్లాడుకుందాం. ఎకరాకు వచ్చి 200 గ్రాములు ప్యాకెట్ని 200 లీటర్లో కలుపుకొని పిచికారీ చేస్తే తెగుళ్ళనైతే నివారించుకోవచ్చండి. తర్వాత ఈ మందులో కార్బండేజం మందు ఉంది కాబట్టి విత్తన శుద్ధికి వాడుకోవచ్చండి. విత్తనాలు మనం చల్లుకునే నారు కోసం విత్తనాలు అయితే భద్రపరుచుకుంటాం కదా, అప్పుడు విత్తనాలు చల్లేటప్పుడు ఈ మందుని అదేనండి ఈ మందుని మనం కలుపుకొని బాగా విత్తన శుద్ధి అయితే చేసుకోవచ్చు. తర్వాత రెండో దఫా ఎరువులు చల్లుతాం కదా, దాంట్లో ఎకరాకు వచ్చేసి అర కేజీ ప్యాకెట్ తీసుకొని ఈ రెండో దఫా ఎరువులు కలుపుకొని పొలం మీద
చల్లుకుంటే ఈ కుళ్ళు తెగుల్ని మనమైతే నివారించుకోవచ్చండి. సరే ఫ్రెండ్స్, నేనైతే ఈ షాప్ గురించి మీకైతే తెలియజేశాను. ఆ ముందు ఏ తెగులకి పని చేస్తుందని మీకైతే తెలియజేశాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.